శుభోదయమండి. ఈరోజు జూన్ 16, 2025 సోమవారం. ఈరోజు ముఖ్యమైన వార్తా విశేషాలు అంటే జాతీయ, అంతర్జాతీయ ముఖ్యాంశాలు, మన రాష్ట్రాల వార్తలు, ఆర్థిక రంగం, క్రీడలు అన్నిటినీ ఓసారి చూద్దాం. తప్పకుండా. మొదటగా జాతీయ స్థాయిలోనే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. సుప్రీంకోర్టు పోలీసుల విషయంలో ఒక కీలకమైన విషయం చెప్పింది. అవునా? ఏంటది? అంటే పోలీసులు సివిల్ డ్రెస్సులో డ్యూటీ చేస్తే దాన్ని అధికారిక విధిగా పరిగణించలేమని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది కొంచెం ముఖ్యమైన తీర్పే. అంటే యూనిఫామ్ తప్పనిసరి అన్నమాట డ్యూటీలో. సరే, ఇంకో విషయం, దేశంలో జనగణన మళ్ళీ మొదలవుతోందంటున్నారు కదా, చాలా ఏళ్ల తర్వాత. అవునవును, దాదాపు 15 ఏళ్ల తర్వాత. అంటే ఇవాళే దానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటి అంటారు? ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఖచ్చితంగా. ఇది 16వ జనగణన. స్వాతంత్ర్యం వచ్చాక చూస్తే 8వది. అంటే ప్రభుత్వ పథకాలెలా ప్లాన్ చేయాలి, నిధులు ఎలా ఇవ్వాలి, నియోజకవర్గాలు, వీటన్నిటికీ ఈ లెక్కలే ఆధారం. ఇప్పుడు చాలా కాలం తర్వాత కాబట్టి జనాభాలో వచ్చిన మార్పులు తెలుస్తాయి. నిజమే. సరే, మరోవైపు కొన్ని బాధాకరమైన వార్తలు కూడా ఉన్నాయి. ముంబైలో వర్షాలు, పిడుగులు పడి కొందరు చనిపోయారు. అవును, ముంబైలో వర్షాల వల్ల, పిడుగుపాటు వల్ల 8 మంది మృతి, 10 మందికి గాయాలు అంటున్నారు. అలాగే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ యాత్రికుల హెలికాప్టర్ ఒకటి గౌరీకుండ్ దగ్గర కూలిపోయింది. అయ్యో, పుణేలో కూడా ఒక పాత వంతెన కూలిందట కదా. ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగించేవే. నిజమే. ఇవి మౌలిక సదుపాయాల భద్రత మీద ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల వ్యవహారం మళ్లీ వార్తల్లోకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఖండించింది కదా ఆ దాడుల్ని. అవును, ఖండించింది. టెహరాన్లోని మన ఎంబసీ కూడా అక్కడున్న భారతీయులకి జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అంటే అక్కడ ఇంకా టెన్షన్ వాతావరణం ఉందన్నమాట. జగనన్న కాలనీల భూసేకరణ మీద ఆరోపణలు వస్తున్నాయి. అవును, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 652 కోట్లు అదనంగా చెల్లించారని అంటున్నారు. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగింది. దీనిపై ఏమైనా విచారణ ఉంటుందా? ఉండే అవకాశముంది. అలాగే తల్లికి వందనం పథకం విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు నడుస్తున్నాయి. వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రులంటున్నారు. అర్హుల జాబితా చూశాకే డబ్బులిస్తామని విద్యాశాఖ చెప్పిందిట కదా. కరెక్ట్. లిస్టు మళ్లీ పరిశీలించి అప్పుడే చెల్లింపులు చేస్తారట. ఇంకో పాజిటివ్ విషయమేంటంటే ఏపీలో కొత్త డిఫెన్స్ పాలసీ తెస్తున్నారట. అవును, రాబోయే 5 ఏళ్లలో దాదాపు 30,000 కోట్ల రక్షణ రంగ పెట్టుబడులు తేవాలని టార్గెట్ అట. ఇది బాగుంది. అవును, రాష్ట్రానికి మంచిదే. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టాకు నీళ్లు విడుదల చేశారు, 1000 క్యూసెట్లు. సరే, మరి తెలంగాణ విషయానికి వస్తే అక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారా? అవును, దానికి కేంద్రం సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. నైపుణ్యాభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నట్టున్నారు. అలాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతులతో నేరుగా సమావేశమవుతున్నారు. ఆ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చూశారు కదా. రైతుల సమస్యలపై దృష్టి అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ టెండర్ల ప్రాసెస్ కూడా చివరి దశలో ఉందంటున్నారు. ఇంకో 2 రోజులే టైం ఉందట బిడ్స్కి. అవును, దానిమీద ఇంకా కొంచెం ఉత్కంఠ ఉంది. సరే, ఇక ఆర్థిక రంగం వైపు చూస్తే స్టాక్ మార్కెట్లో ఈ వారం ఎలా ఉండొచ్చంటున్నారు. ఎస్ఎంఈ విభాగంలో ఇది కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు. బంగారం ధరల గురించి ఏమైనా అంచనాలున్నాయా? పసిడి ఆగస్ట్ కాంట్రాక్ట్కి సుమారు 97,500 దగ్గర సపోర్ట్ దొరకొచ్చని, ఒకవేళ అది ఆగకపోతే ఇంకా తగ్గవచ్చని అంటున్నారు. కానీ ఇవి కేవలం అంచనాలే సుమా. సరే, ఇక చివరిగా క్రీడలు. ఇండియన్ టెస్ట్ క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టే కదా. కోహ్లీ, రోహిత్ లేరు కాబట్టి. నిజమే. ఇప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది ఆసక్తిగా మారింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద అందరి దృష్టి ఉంది. గిల్ కూడా ఆటగాళ్లలో ఒక సెక్యూరిటీ ఫీలింగ్, వాళ్లు సంతోషంగా ఉండేలా చూడటమే తన లక్ష్యమని చెప్పాడు కదా. అవును, అది మంచి స్టేట్మెంట్. ఇక ఇండియా ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడట. అది కూడా టీంకి మంచి బూస్ట్. మొత్తంగా చూస్తే దేశస్థాయిలో కొన్ని ముఖ్యమైన పాలసీ నిర్ణయాలు, తీర్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు స్పీడ్ అందుకుంటున్నాయి. ఆర్థిక రంగం గ్లోబల్ అంశాలపై ఆధారపడి ఉంది. క్రీడల్లో కొత్త తరం వస్తోంది. అవును, ప్రతి వార్త వెనుక చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు పోలీసులకే కాదు, పౌరుల హక్కులకు కూడా సంబంధించింది. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తా విశేషాలు.
వాటిపై ఒక చిన్న విశ్లేషణ. మరిన్ని తాజా వార్తలు, పూర్తి విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.